వలకాడులో అంటే శ్మశానంలో కాపురం పెడతారట కదా, ఇది కూడా అయ్యే పనేనా అని అడిగితే, మాకు కనీసం స్థిర నివాసం వలకాడులో ఎటువంటి ఇబ్బంది ఉండదు, గచ్చు అది మామూలుగా ఉంటుంది, మీరు క్షీరసాగరంలో సముద్రం మధ్యలో పడుకుంటారు, అలా ఎలా కుదురుతుంది, అలలు తరంగాలు అన్నీ ఊపేస్తూ ఉంటే ఇంట్లో ప్రశాంతంగా ఎలా ఉంటారండి. అది అన్నింటికీ ఆవిడ సమాధానం చెబుతాం. వల్లకాడిల్లుని వల్లభునకనంగ నడి సంద్రం ఇల్లుని నాధునకనే ఎద్దు నెక్కును నీదు నెమ్మి కాడని నవ్వ గ్రద్ద నెక్కును నీ మగండటనే. మీ ఆయన ఎద్దునెక్కుతాట కదమ్మా, మంచి BMW కారు కూడా కొనుక్కోలేదు, చక్కటి వాహనం కూడా లేదు, బయటికి పెడదామంటే షికారికి ఎద్దునెక్కుతారట కదా. ఆ ఎద్దు వల్ల ఏమైనా సౌకర్యం ఉందా, ఒక వేగం ఉందా, ఒక సౌకర్యం ఉందా అంటే ఎద్దు వల్ల ఒక సౌలభ్యం ఉంది, నీకు తెలియదు, ఎక్కువ వేగం వెళ్ళదు, ప్రమాదాలు జరగవు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మధ్యలో దిగిపోవచ్చు, గొడవ ఉండదు. అది మీది బోయింగ్ 777 విమానం, గరుడ వేగ, ఒకసారి ఎక్కితే దిగడానికి వీలవ్వదు, ఆయనకి సరైన ప్రాంతం దొరికితే తప్ప ఆయన బండి అప్పటిదాకా దిగడానికి ఉండదు. మాదే సుఖమైన ప్రయాణం, మీ దానికి